సేవా సంఘ సమైక్య ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారంలో మీరు చూస్తున్నారు కదా, చాలా మంది మహిళలు చాలా అత్యుత్సాహంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారు చాలా ఉత్సాహంగా ఏదైనా పరిపుష్టి చెందితేనే ఆ కుటుంబం, ఆ సమాజం పరిపుష్టి చెందుతుంది. అదేవిధంగా సమాజం బాగుపడుతుంది, సనాతన ధర్మం బాగుపడుతుంది అని చెప్పే ఉద్దేశంలో వీరందరూ ఇప్పుడు మనతో మాట్లాడారు. ఈ రోజు ఏలూరులో బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య వారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. దానికి రాష్ట్ర అధ్యక్షులుగా కోనూరు సతీష్ శర్మ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలుగా నాకు బాధ్యత ఇచ్చారు. అలాగే దీనికి సెక్రటరీలు, మిగతా కార్యవర్గము అందరూ ఉన్నారు. ముందుగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా వచ్చేసరికి మన బ్రాహ్మణ జాతిలో బ్రాహ్మణ మహిళ ఈ రోజున సమాజంలో ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకి వస్తూ ఉన్నది. ఈ రోజున ఇంతమంది మహిళలు ఉత్సాహంగా వచ్చి మేం చేస్తాం అని రావడం మనందరికీ గర్వకారణం. ఎప్పుడైతే స్త్రీ సమాజంలో మేల్కొని ముందుకు వస్తుందో అక్కడే అభివృద్ధి జరుగుతుందనేది గట్టి నమ్మకం, అది నా విశ్వాసం కూడా. అలాగే ఈ రోజున వీరందరూ కూడా వివిధ పాత్రలు పోషిస్తూ ఉన్నవాళ్లే సమాజంలో. వాళ్ళ ఇంటిలో గృహిణి పాత్ర పోషిస్తూ, అలాగే ఆర్థికంగా భర్తకి చేదోడు వాదోడుగా వాళ్ళ కుటుంబానికి సహాయపడుతున్న వాళ్లే. వీళ్ళందరి ద్వారా ఇంకా సమాజంలో బ్రాహ్మణ మహిళలకి అందరికీ వీరందరూ కూడా అందుబాటులో ఉండి, రేపు పొద్దున ఒకవేళ కార్పొరేషన్ ఏర్పడిన వెంటనే దాని ద్వారా వచ్చే లబ్ధిని జనాల్లోకి తీసుకెళ్లి మహిళల ద్వారా గ్రూపులు కట్టించడం కానీ, మన క్రెడిట్ సొసైటీలో గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులు కట్టించి వాళ్ళని ఇంకా ఆర్థికంగా బలోపేతం చేసుకొస్తారు. బ్రాహ్మణ మహిళలకి కుట్టు సెంటర్లు కానివ్వండి, నెక్స్ట్ బ్యూటీషియన్ కోర్సులు కానివ్వండి, ఏదో ఒక విధంగా కోర్సులు నేర్పించి వాళ్ళనందరూ ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ రోజైతే ఆర్థికంగా మహిళ బలపడుతుందో, సమాజంలో ధైర్యంగా ముందుకొస్తుందో, ఆ రోజే తన కుటుంబంలో కూడా ఆర్థికంగా ముందుకు వస్తుందని చెప్పేసి నేను తెలియజపరుచుకుంటూ ఉన్నాను. నాకు అవకాశం కల్పించినటువంటి సతీష్ గారికి, వారి కార్యవర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్ర బ్రాహ్మణ మహిళా సంఘ అభివృద్ధి ప్రమాణ స్వీకారాలు జరిగినవి. నేను జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాను. మిగిలిన వారు కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు, ఇలా అన్ని రకాల పదవుల్లోనూ అలంకరించారు ఆడవారు. అంటే తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఈగోలకు మాత్రం పోకుండా మనలో మనం సఖ్యతగా ఈ స్టేజ్ మీద ఎలా ఉన్నామో బయట కూడా అలాగే వ్యవహరించుకుంటూ కలిసికట్టుగా ఒక మాట మీద ఒకరికి కింద మాట, పని, చేత కలిసికట్టుగా ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మిగిలిన వారిని మనం బయట తీసుకురాగలుగుతాం. మహిళలని పారిశ్రామికంగా ఎదగాలి మనం. దానికి ఎంతో కొంత మనం సహాయం చేసి మిగిలిన వారి దగ్గర నుంచి సహాయం పొంది అభివృద్ధి పథకంలోకి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కొత్తపల్లి శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మెయిన్ విభాగంలో కార్యదర్శిగా ఈరోజు నియమింపబడ్డాను. గతంలో బ్రాహ్మణ సమాఖ్య స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దినదినాభివృద్ధి చెంది మరి సతీష్ గారి ఆధ్వర్యంలో మహిళలందరికీ కూడా పెద్ద పీట వేయడం అనేది చాలా అభినందనీయం. ఈ సభాముఖంగా మరి కార్యవర్గానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ మహిళలందరినీ కూడా చైతన్యవంతుల్ని చేసి మనం అందరం కూడా ముందుకు సాగాలి. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి బ్రాహ్మణ జాతి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టి మనం అందరం కూడా కలిసికట్టి హిందూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు చేసినటువంటి ప్రయత్నం మరి ముందుగా మనం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ మరి మహిళలందరికీ కూడా పెద్దపీట వేయాలి. అలాగే ప్రతి మహిళ కూడా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లల్ని చదివించాలి. నా పేరు కూరెళ్ళ సరోజిని. మేము విజయనగరం నుండి వచ్చాము ఇక్కడికి. ఇవాళ ఈ జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య మీటింగ్ నూతన కార్యవర్గ సమావేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన సతీష్ కోనూరు గారు అధ్యక్షులుగా ప్రప్రథమంగా, ఈ పదవి అన్నది మన యొక్క కర్తవ్యాన్ని మనం నిలుపుకుంటున్నాము, నిలుపుకోవాలి, చెయ్యాలి, బాధ్యతగా నిర్వర్తించాలని కోరుకుంటూ
పదవి వచ్చింది, పని చేయడానికి, అందరం ఆనందంగా చేయడానికి. విజయవాడ సిటీ నుంచి కార్యదర్శిగా వచ్చిన కవిత గారు ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. బ్రాహ్మణ మహిళలు ఎంతో మంది వ్యాపారంలో ముందుకు రావాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. వాళ్ళకి ఈ బ్రాహ్మణ మహిళలందరికీ ఒక యాప్ని రెడీ చేసి దానిలో సేల్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. అగస్త్యరాజు జ్యోతి గారు, మీ అభిప్రాయం 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు అగస్త్యరాజు వెంకట జ్యోతి. మరి నేను నా సాధ్యమైనంత వరకు మహిళలకి అన్ని రకాలుగా ఉపయోగపడుతూనే ఉన్నాను. ఇంకా ఉపయోగపడతానని కోరుకుంటున్నాను. అదేవిధంగా అనంతపురం నుంచి మనకి మహిళలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. వారు సంధ్య గారు. అందరికీ నమస్కారం. నాకు మహిళా విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చారు. నేను అనంతపురం జిల్లా నుండి వచ్చాను. నేను అనుకున్నంత మహిళలతో అందరితోనూ అన్ని విధాలుగా ఏమన్నా ఇదున్నా అన్ని ఉన్నా చెప్పి చేస్తానని చేస్తాను. కొడపత్తి పార్వతమ్మ గారు, వారు ఒక మాట. అందరికి ముఖ్యంగా కోరుకుంటున్నది ఒక్కటే, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, చాదస్తాలు వదిలిపెట్టాలి. మనం ఎలా ముందుకు రావాలి, మన విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, డబ్బు పరంగా కానీ ఎట్లా మనం అభివృద్ధి చెందాలి అన్నది మాత్రం ఈ యొక్క మంచి తరుణం ఇది. ఈ తరుణంలో మనం ఖచ్చితంగా ఉపయోగించుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మన నేపాక పద్మావతి గారు, వారు కూడా కార్పొరేషన్ లో ఒక డైరెక్టర్ గా కూడా కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. మహిళల మీద చాలా గొప్ప ఫైట్లు కూడా చేశారు. ఆవిడ మాట్లాడు. గుంటూరు నుంచి వచ్చాను నేను. అయితే నాకు ఏపీబీ 3 వస్తుంది. దానికి కోనూరు సతీష్ గారు నాకు మళ్ళీ దీంట్లో మహిళా ఉపాధ్యక్షురాలుగా ఇచ్చారు. నేను వార్డు ప్రెసిడెంట్గా బయటికి రావడానికి కూడా కారణం మా శైలజ గారే. శైలజ గారు మా వార్డులో కార్పొరేటర్గా ఉన్నప్పుడు అలా బయటకు వచ్చారు. లేకపోతే నాకు ఈ రాజకీయాలు కానీ ఇట్లాగా సంఘాలు కానీ పద్మ అంటే ఎవరికీ తెలియదు. అలాంటిది బయటికి తీసుకొచ్చారు నన్ను కోనూరు సతీష్ గారు. అలాగా అలాగే ఇప్పుడు స్టేట్లో కూడా బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్గా, మహిళా ఉపాధ్యక్షురాలుగా స్టేట్ వారీగా చేసా. ఇప్పుడు బ్రాహ్మణ సంఘంలో మహిళా ఉపాధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్నా. బ్రాహ్మణులకి ఎప్పుడు కూడా మన వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాను. మనందరం కూడా చక్కగా అందరం కలిసి గట్టుగా మాకు కుసుమ అధ్యక్షురాలుగా వచ్చింది. నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ మేము. అందుకని మనంతా కూడా బెస్ట్ ఫ్రెండ్స్. మనందరం కూడా చక్కగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను విజయనగరం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పదవిలో ఉన్నాను. మా అధ్యక్షులు టీవీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము వర్క్ చేస్తున్నాం. మేమందరం కూడా ప్రతి కార్యక్రమానికి ఎంతో దీనిగా అటెండ్ అవుతూ ఉంటాము. అంతేకాక నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళలు ఆర్థికంగా సాధికారత కంపల్సరిగా సాధించాలండి. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం కూడా వీలైనన్ని సదుపాయాలు కల్పించి లోను రూపంలో కానీ వాళ్ళకి చేతికి అంది అర్థమయ్యే విధంగా ఉండాలి. ఏం చేసినా కూడా ఎక్కడికో వెళ్తే ఏదో చెయ్యాలి అనేది భయంతో కొంతమంది మహిళలు ఆగిపోతున్నారు వెళ్ళలేక. వాళ్ళందరికీ కూడా మన మహిళా సంఘాల నుంచి కానీ, మన సంఘాల నుంచి కానీ ప్రత్యేకంగా ఒక అవగాహన కల్పించాలండి. వాళ్ళకి కల్పించగలిగి ఈ అవకాశాన్ని ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేసిన కోనూరి సతీష్ శర్మ గారికి, దుర్గా ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అందరి తరఫున. చూడండి, నా పేరు పోడూరు కనకదుర్గ. మేము ఏలూరు నివాసులం. కోనేరు సతీష్ గారు మేరకు, దుర్గా ప్రసాద్ గారి మేరకు మేము వచ్చాము. కార్పొరేషన్ గురించి దాని గురించి మీరు అందరూ నిలబడితే మేము కూడా వచ్చి అక్కడ నిలబడి మన కార్పొరేషన్ మనం తెచ్చుకోవాలన్నదే మా కోరిక. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ మేము ఊరికినే ఉచితంగా ఒక 400-500 మందికి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఒక రూమ్ లో కూర్చుని మేము స్వయంగా కంప్యూటర్ పెట్టుకుని చేసి మేము అందరికి సాయం చేశాము. ఇది చాలా మందికి తెలియదు. చుట్టుపక్కల పల్లెటూళ్ళందరూ కూడా మేము చేశాము. ఇప్పుడు కనుక కార్పొరేషన్ ఇస్తే మన పని మనం చేసుకోవచ్చనే ఉద్దేశంతో నేను మాట్లాడదలిచాను. అందరికీ నమస్కారం.